హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ పారూస్ వరల్డ్. ఈరోజు మనము ఏం తిందామంటే నిజంగా నోరు ఊరించే ఫిష్ ఫ్రై. రవ్వులు తీసుకున్నాను, ఒక 1 kg మాత్రమే తీసుకున్నాను పిల్లల వరకు. ఈరోజు టైం ఎక్కువ లేదు కాబట్టి ఫాస్ట్గా చేయాలనుకున్నాను వీడియో. కాబట్టి రవ్వులు తీసుకొని చక్కగా స్లైస్ లాగా ఫ్రైకి సరిపడా కట్ చేయించుకొచ్చాను. దాంట్లో తల తీసి పక్కకి వేసేసాను, మనకు తల లేకుండానే కట్ చేశాను. కడిగి మంచిగా ఫ్రెష్గా సాల్ట్ వేసి కడిగి ఆ తర్వాత గిన్నెలోకి తీసుకొని మంచిగా వాటర్ అంతా వంపేసి దీంట్లో సరిపడా కారం వేసాను. పెద్ద స్పూను కారం వేసాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సరిపడా ఉప్పు వేసాను. 1 స్పూన్ పసుపు వేసాను. దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసాను. ఇంకొంచెం ఆయిల్ ఈరోజు స్పెషల్ మా పాప దీన్ని ఫ్రై చేస్తా అని చెప్పేసింది కాబట్టి కొంచెం ఆయిల్ వేయనివి ఆల్రెడీ కొంచెం వేసాను. ఇంకా వస్తవి ఆయిల్ వేస్తే ఎందుకంటే మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఇంకొస్తవి ఇప్పుడు మంచి చక్కగా కలిపేసి చూడండి. మా పాప అనవి తన చేతులతో నేనే చేస్తాను మమ్మీ ఈరోజు అని చెప్పింది. వావ్, చూడండి చక్కగా కలిపిస్తుంది. అనవి ఆ పేస్ట్ అంతా చక్కగా పీసెస్కి పట్టాలి. ఆయిల్ వేసాం కాబట్టి మనము వాటర్ అంతా ఫుల్గా డ్రై అయ్యేటట్టు తీసి పెట్టుకున్నాను ఫిష్ పీసెస్ని. కాబట్టి ఆయిల్తోనే కలుపుకోవాలి, చాలా బాగుంటుంది. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను. ఎందుకంటే ధనియాల పొడి ఇప్పుడే కలిపామంటే మనము వేయించినప్పుడు అంతా మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు వేయను. కాస్త ఫ్రై అయిన తర్వాత లైట్గా చల్లేద్దాం మీద. ఓకే అండి, ఇప్పుడు మనం దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకుందాం. అనవి గరం మసాలా ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేసాను. అంత మంచిగా చక్కగా ఫుల్ గరం మసాలా అది. ధనియాల పొడి ఎందుకు స్కిప్ చేసామంటే వేయొచ్చు, కాకపోతే పీసెస్ అంతా మాడిపోతాయి ఎక్కువగా. ఆల్రెడీ కారంతోనే అవుతుంది, కాకపోతే చక్కగా మంచి కలపాలి అనేవి. ఓకే అండి, చూడండి పీసెస్ అన్నీ ఇట్లా వెడల్పుగా పెట్టానవి అన్నీ మంచిగా పేస్ట్ చేసి వాటికి చక్కగా వెడల్పుగా పెట్టేసినామంటే కాస్త ఆరుతుంది. మంచిగా కూడా మసాలా అంతా చక్కగా పడుతుంది, అంతా కూడా టేస్ట్ రావడానికి. అలాగే ఓకే, గ్యాస్ ఆన్ చేసుకోవాలి మనం ఇప్పుడు. ముక్కుడు పెట్టేశాను. ఆయిల్ పోయాలన్నవి మనం ఇప్పుడు వేయించడానికి సరిపడా ఆయిల్ ఎలా పోసుకోవాలి ఇక మీకైతే తెలుసు కదా. ఓకే అండి, ఒక 1/4 kg ఆయిల్ పోసాను. మంచిగా డీప్ ఫ్రై కావాలి కాబట్టి వేడెక్కాలిగా సిమ్లో పెట్టాను, ఎందుకంటే ఆలోపు అది మ్యారినేట్ అవ్వాలి కాబట్టి ఫిష్ పీసెస్. ఈలోపు ఆయిల్ సిమ్లో పెట్టాను. చూడండి ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం పీసెస్ వేసుకుందాము. ఆ సన్న పీసెస్ సైడ్కి వేయనివి పైకని. ఓకే, ఫస్ట్ టైం చేస్తుంది కదా, కాస్త చెప్పాలి కదా పాపకి, అంతే. వావ్, ఫస్ట్ మనం పెద్ద పీసెస్ వేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉన్నప్పుడు పెద్ద పీసెస్ చక్కగా కాలుతాయి. సూపర్, చూడండి నేను ఒక 5 వేయమన్నా, మా అనవి మాత్రం 6 వేయడానికి కూడా రెడీ అయిపోయింది. వెయ్యి మధ్యలో వేసి చిన్న పీసెస్ సరిపోతుంది. వావ్, సూపర్. చూసారా, ఎంతైనా కూడా మా అనవికి ఆల్రెడీ అన్నీ తెలుసు. చూడండి, ఫుల్ ఫ్లేమ్ పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో కాల్చాలి, చాలా బాగుంటుంది. అంతకుముందు మీకు ఒకటి నేను తవా ఫిష్ చూపించాను, అది పెనం మీద కాల్చాను, అది కూడా చాలా బాగుంది. అది ఆయిల్ తక్కువగా పట్టేట్టుగా, అసలు ఆయిల్ లెస్సే అనుకోవాలి. అది పిండి లాగా ఉంటుంది ఫిష్. ఇది మాత్రం ఆయిల్లో ఫ్రై అయ్యి డీప్ ఫ్రై లాగా అవుతుంది. దీంట్లో కూడా మరీ నేను ఆయిల్ ఎక్కువ పోసి ముంచి తీయట్లేదు. చూడండి, మీడియం ఫ్లేమ్లో కాలుస్తున్నాను. ఇంకాస్త అయిన తర్వాత ఇది కొంచెం పైకి ఉంది, దీన్ని ఆయిల్లో కొందాం కొంచెం లైట్గా. ఇప్పుడే తీస్తే పీసెస్ విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త కాలు ఇవ్వాలి, తెలుస్తుంది మనకి. పైన ఉన్న కారం ఉంది కదా, కాస్త ముద్దలా వచ్చిందంటే అప్పుడు కింద కాలినట్టు అర్థం. చూడండి అన్నీ తిరిగి వేస్తాను, ఆల్రెడీ మద్దళ్ళు కూడా వేస్తున్నాను. చాలా బాగా వచ్చింది కదా, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఆయిల్లో డీప్ ఫ్రై ఇలా చేసేటప్పుడు అది చికెన్ కానీ మటన్ కానీ ఫ్రై చేద్దాం అనుకున్నప్పుడు ఫిష్ అయినా కూడా
దీనిపైన మూత అస్సలు పెట్టొద్దు. మూత పెట్టామంటే ఆవిరికి ఉడికిపోయి పీసెస్ అన్నీ విడిపోతాయండి. ఓకే అండి, పీసెస్ని మళ్ళీ ఒకసారి తిరిగేద్దాము. చూడండి అనవి భయపడిపోతుంది. ఒక పీస్ తీసినప్పుడు పక్కన పీస్ అస్సలు కదలవద్దు అనవి. అదే మళ్ళీ టైం కూడా ఫాస్ట్గా వేస్తూ మెల్లిగా సెట్ చేయాలి. ఎందుకంటే కారం కూడా విడిపోకుండా ఉండాలి, పీసెస్ ఆయిల్లోకి వెళ్ళాలి. మిడిల్ ఉంది. ఇంకా ఈరోజు స్పెషల్ మా అనవి ఫిష్ ఫ్రై చేస్తుంది. వీరందరూ కూడా ట్రై చేయాలి, ఎందుకంటే చాలా బాగా చేస్తుంది. ఓకే అండి, చక్కగా దగ్గరకు వచ్చేసినాయి ఆల్రెడీ. ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం, ఎక్కువ మాడిపోతాయి. వీటిని మెల్లిగా మనం వేరే డిష్లోకి తీసుకోవాలి. దీంట్లో ఉన్న కారంది చూసారా, ధనియాల పొడి వేస్తే ఇంకా ఎక్కువగా దీంట్లో వేస్టేజ్ వస్తూ ఉంటుంది. ఈ పీస్ కూడా తీసి పక్కన పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసుకున్నా కదా ఆల్రెడీ. చూడండి, దీంట్లో కొంచెం స్పైస్ రావాలంటే మనం కారం ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి ఈ వేస్టేజ్ అంతా తీసి మళ్ళీ ఆయిల్ ఉంచి సరిపడా ఇంకొంచెం ఆయిల్ అవసరం ఉంటుంది పోసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ పీసెస్ ఇవి ఇంకొక ట్రిప్ వేసుకుందాం. చూడండి, ఫ్రెష్ చేశాను. దీంట్లో నుండి వేస్టేజ్ ఇంత వెళ్ళింది. అది ఎవరికైనా వెళ్తుంది, కాకపోతే వీడియోస్లో చూపించారు అంతే. ఇప్పుడు చూడండి, గ్యాస్ మళ్ళీ ఆన్ చేశాను. అదంతా దీంతో ఈ జల్లి గడ్డతో క్లీన్ చేశాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కని అనేవి అయిన తర్వాత మళ్ళీ మనం అనేవి వేడెక్కింది ఆయిల్, మిగతా పీసెస్ కూడా వేసి ఇంకా ఆయిల్లో వేసి ఆయిల్కి దగ్గరగా వేయి. మళ్ళీ అలా వేస్తే ఏమైందంటే మూకుడుకు అంటుకొని పీస్ అంతా పీస్ అయిపోతాయి. తొందరగా ఫాస్ట్గా వేయాలి, జాగ్రత్తగా వేయాలి, ఫాస్ట్గా వేయాలి. ఇందులో ఉన్న పేస్ట్ అంతా కూడా ఇంకా పీసెస్కి అని వేయాలి. అనేవి ఫస్ట్ టైం చేస్తుంది కాబట్టి కొన్ని చెప్పాలి మనము. ఎందుకంటే పిల్లలకి అన్ని వంటలు అన్ని పనులు వచ్చి ఉండాలి కూడా. నా ఉద్దేశం కాదు, అందరికీ వచ్చి ఉండాలి. ఇవాళ పిల్లలంతా నాకు ఇది రాదు, నాకు అది రాదు అంటారు కదా, అలా కాదు, అన్నీ రావాలి. చూడండి, చక్కగా పేస్ట్ అంతా మరీ పీసెస్కి పట్టించి వేస్తాము. మనవి ఎంత తనకి వర్క్ మీద డెడికేషన్ చూడండి. ఆ పీస్ కొంచెం ఆయిల్లో కందాం. వేసేటప్పుడు ఆయిల్లో కనకపోతే పీస్ విడిగిపోతుంది. ఇది కూడా కాస్త మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేస్తాం. చూడండి, అందులో నుండి మనం డీప్ ఫ్రై చేసి పీసెస్ని పక్క పెట్టుకుందాం. అలాగే కొంచెం గ్రేవీ కావాలి, స్నాక్ లాగా అంటే ఇట్లా తినాలి. కొంచెం గ్రేవీ అన్నంలోకి తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఒకసారి మళ్ళీ మూకుడు ఆన్ చేసుకోవాలి, గ్యాస్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇది వేడెక్కనివ్వాలి. దీంట్లోకి సరిపడా మనం ఒక 4 ఉల్లిపాయల్ని, ఒక 4 పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ వేడగానే ఇందులో వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఈ పీసెస్ అందులో వేయాలి. అప్పుడు కొంచెం మనం ధనియాల పొడి చల్లుకోవాలి, కొత్తిమీర చల్లుకోవాలి, బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిందండి. ఒక స్పూన్ జీలకర్ర పోపుకు వేసుకొని, అలాగే నేను కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చిలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కలర్కి సరిపడా కొంచెం పసుపు వేసుకోవాలి. కలిపేసుకొని అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వేసాను. ఎందుకంటే దీనిది గ్రేవీ టేస్ట్కి గ్రేవీ ఉండాలి కాబట్టి దీనికి సరిపడా ఇది వేసేసుకోవాలి. మనము ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాతనే
పీసెస్ ఇందులో వేసుకోవాలండి, లేకపోతే ఇప్పుడే వేస్తే ఏమవుతుందంటే పీసెస్ అన్నీ విరిగిపోతాయి. దీనికి సరిపడా సాల్ట్ వేద్దామండి. కొంచెం వేగిన తర్వాత లైట్గా కారం వేద్దాం. ఓకే అండి, ఆనియన్ సాల్ట్లో మంచిగా ఆయిల్ సాల్ట్లో మంచిగా వేసింది. కొంచెం లైట్గా కారం వేసాను. ఆనియన్ దగ్గర పడినాయి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఫిష్ పీసెస్ మనం ఇందులో వేసుకోవాలి. కొంచెం పీసెస్ విరగకుండా పైకి కిందికి షేప్ చేసుకోవాలి. కాస్త ధనియాల పొడి వేసుకున్నామండి, కొంచెం అంతా. అప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా గరం మసాలా, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని మంచిగా పీసెస్ విరగకుండా ఇట్లా పైనకి కిందకి పీసెస్కి ఈ ఆనియన్ అంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, పీసెస్ కొంచెం కూడా విరగకుండా మనం ఫ్రై చేసుకున్నాం. ఇంత నేను కలుపుతున్నా కూడా ఒక్క పీస్ కూడా డ్యామేజ్ కావట్లేదు. ఏ పీస్ కా పీస్ ఉంది. దీనిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను వేయట్లేదు, నా దగ్గర ఇప్పుడు మిస్ అయింది లేదు. ఓకే అండి, ఫిష్ ఫ్రై మీకు ఇది హోమ్గా మంచిగా హోమ్మేడ్గా చేసుకునే పిల్లలకి ఇష్టంగా ఉండే, కారం ఉండకుండా, మళ్ళీ ఒకటి పులుసులో తినకుండా ఫ్రైగా అన్నంలో కలుపుకునే విధంగా ఆనియన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.